ఇక్కడ నా చేతిలో ఉంది భారత రాజ్యాంగం. ఇదొక బుక్ మాత్రమే కాదు, సమస్త భారతీయులందరి తలరాతలు మార్చే ఒక పవిత్ర గ్రంథం. ఇక్కడ వెనకాల చూస్తే టీవీకే చీఫ్ ఇళయదళపతి విజయ్ గారు. అసలు దీనికి దానికి సంబంధం ఏంటా? సంబంధం ఉంది. ఆ సంబంధం ఏంటంటే, మనకి ఈ గడిచిన ఏప్రిల్ నెలలో 5 స్టేట్స్ అండ్ యూటీస్, వెస్ట్ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు ఎలక్షన్స్ కండక్ట్ అయినాయి. సో ఇక్కడ నేను ఓన్లీ తమిళనాడు గురించి మాత్రమే మాట్లాడాలనుకుంటున్నా. తమిళనాడు చూసుకుంటే మనకి టోటల్ ఎమ్మెల్యే సీట్స్ 234. అక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలనుకుంటే మనకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. అయితే ఇక్కడ విజయ్ గారికి వచ్చింది, ఇది ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉద్భవించింది. కానీ ఆయనకు కావాల్సిన సీట్స్ 1180, కానీ ఆయనకు వచ్చింది 108 మాత్రమే. అంటే గవర్నమెంట్ ఏర్పాటు చేయాలనుకుంటే ఇంకో 10-11 సీట్స్ కావాలి. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలి? అసలు గవర్నమెంట్ ఎలా ఏర్పడుతుంది? ఆ గవర్నమెంట్ ఏర్పడడానికి గల నిర్దేశించిన ఆర్టికల్స్ ఈ బుక్లో, ఆ ఆర్టికల్స్ ఏంటి? మరి అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారు? సో ఇలాంటి ఒక రాజకీయ ఎంట్రీతోని మన దేశంలోనే ఒక కొత్త హిస్టరీ స్టార్ట్ అయిందని చాలామంది సోషల్ మీడియా కానీ ఇంకెక్కడ చూసినా ఇదే టాక్ నడుస్తుంది. మరి దీనికి సంబంధించిన ఒక డీటెయిల్ రివ్యూ, ఇటు కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ ఇటు జనరల్ పర్స్పెక్టివ్ కానీ, ఈ రెండింటి పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలనుకుంటే మాత్రం కింద వీడియో మీకోసం రెడీ ఉంది, గో దేర్. ఇలాంటి కంటెంట్ రెగ్యులర్ కావాలనుకుంటే ఏం చేయాలి తెలుసు కదా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.